जय मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. ఇంతకుముందు మన సంకీర్తనల్లో శర్మగారి దగ్గర నుండి చూసినట్లయితే ఆత్మానుభూతిని అనే పాటతో చక్కగా మరి పాడి వినిపించారు. అలాగే రమణమ్మ గారు సర్వోన్నతిని శరణని వేడిన ప్రేమే ప్రేమ అని ప్రేమ గురించి పాడారు. దివ్యానుభూతి పొందాలన్నా, మరి ఆయన సర్వోన్నతుడైనటువంటి ఆయన ప్రేమను పొందాలన్నా మనకి కావాల్సింది మళ్ళీ ఏంటంటే ఆ ప్రభువు యొక్క కరుణే. ఆ కరుణ గురించి ఇప్పుడు ఆనంద కుమార్ గారు పాడారు. అద్భుతమైనటువంటి ఆ సంకీర్తనని చూసినట్లయితే బాబా చెప్పినటువంటి మనకి 2 కొటేషన్స్ ఏంటంటే, ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ అని చెప్తారు బాబా. మరి అలాగే మరొకటి ఏంటంటే, ఐ హ్యావ్ కమ్ టు సౌ ద సీడ్స్ ఆఫ్ లవ్ ఇన్ యువర్ హార్ట్స్ అన్నారు బాబా. ఆ ప్రేమ బీజాలని మీ హృదయాల్లో నాటడానికే వచ్చాను అన్నారు. మరి దానికోసం ఆయన వేసినటువంటి ఆ ప్రేమ బీజాలుగానే ఉండిపోతే ఉపయోగం లేదు. మరి ఆయన యొక్క సర్వోన్నతుడైనటువంటి ఆయన యొక్క ప్రేమని పొందాలి. ఆయన యొక్క ప్రేమని పొందాలి అంటే మన ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. మనం భగవంతుణ్ణి ఎలా ప్రేమించాలో కూడా చెప్పారు ఆయన. అప్పుడు ఆయనతో మనం ఏకత్వం చెందగలము అనేది బాబా చెప్పారు మనకి. అయితే మరి ఎవరిని అడిగినా ఏమంటారంటే, ముందు ఆధ్యాత్మికంగా మనం ముందుకు వెళ్ళాలి అంటే స్వస్వరూప జ్ఞానాన్ని పొందాలి అంటారు. నిన్ను నువ్వు తెలుసుకోవాలి అంటారు. నేను అహమస్మి అంటే నేను అదై ఉన్నాను. ఏదై ఉన్నాను అంటే నేను ఆత్మనై ఉన్నాను. ఆత్మనై ఉన్నాను అనే దాన్ని నువ్వు ఎలా చెప్పగలవు? నీకు ఆత్మ తెలుస్తుందా? నువ్వు ఈ శరీరంతో, ఈ ప్రాణంతో, ఈ మనస్సుతోనే జీవిస్తున్నావు కదా. ఆత్మ నీకు ఎలా తెలియబడుతుంది? నీ ఆత్మను తెలుసుకోవడమే నీ స్వస్వరూప జ్ఞానము అంటారు. మరి ఆత్మ ఎలా తెలియబడుతుందో మనకి ఎంతో వివరంగా మనకి చక్కగా గాడ్ స్పీక్స్లో దైవీ ప్రణాళిక ద్వారా తెలియజేశారు బాబా. ఆ దైవీ ప్రణాళిక నేను ఆత్మనై ఉన్నాను అని ఎలా నువ్వు ఆత్మయో ఉన్నావు, మన ఆత్మ ప్రయాణం ఏంటి, ఎక్కడి నుంచి మొదలైంది అనే విషయాల్ని తెలియజేశారు. మన ఆత్మ ప్రయాణం అంతకు ముందు ఉన్నటువంటి వాయువుల స్థితి, మనకు తెలియనటువంటి ఆ స్థితులని జలం అవన్నీ విడిచిపెడితే అగ్ని, వాయువు, అక్కడి నుంచి విడిచిపెడితే మనకు తెలిసినటువంటి శిలారూపం దగ్గర నుంచి పరిణామంతో పూర్తి చేసుకొని, ఆ పరిణామం తర్వాత చిట్ట చివరి జంతువుపాధి నుంచి ఒక్కొక్కటి మార్చుకుంటూ చైతన్యాన్ని పెంచుకున్నటువంటి చైతన్యంతో ఆ చిట్ట చివరి జంతువు ఉపాధిని విడిచిపెట్టి పూర్తిగా పెరిగిన చైతన్యంతో మొట్టమొదటి మానవ రూపము ధరించిన తర్వాత, ఈ మానవ రూపం ధరించిన తర్వాత మరి మన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని మనం తెలుసుకోకుండా మరల ఆ పరిణామంలో పోగు చేసుకుంటూ వచ్చినటువంటి ముడులు వేసుకుంటూ వచ్చినటువంటి ఆ సంస్కారాలకు సంబంధించి ఆ సహజ సంస్కారాలని ఖర్చు పెట్టడానికి గాను మన ప్రయాణం మొదలైతే, అది ఆ సహజ సంస్కారాలు ఖర్చు పెట్టే ఆ ప్రయత్నంలో ఈ మానవ ఉపాధుల్లో మరింతగా పునర్జన్మల వలయంలో చిక్కుకొని అరిషడ్ వర్గాల్ని కూడా పోగు చేసుకొని మరి సంచిత కర్మలు తర్వాత వాటి కోసం ప్రారంధం అనుభవిస్తూ ఆ ప్రారంభంతో మళ్ళీ ఆగామి కర్మల్ని కొని తెచ్చుకుంటూ ఇలా ఈ పునర్జన్మ వలయంలో చిక్కుకున్నప్పటికీ చిట్ట చివరికి 84 లక్షల జన్మలు అయిపోయిన తర్వాత నువ్వు ఖచ్చితంగా మళ్ళీ ఆ చైతన్య భూమికానుభవాల్లో అడుగు పెడతావు. ఆ చైతన్య భూమికానుభవాల్లో నీ ప్రయాణం అలా కొనసాగుతూ ఉండంగా అక్కడ నీకు కావాల్సింది ఏంటంటే జిజ్ఞాస, తపన ఉండాలి. ఆ జిజ్ఞాస, తపన ఉండడం ద్వారా నీ ప్రయాణం ముందుకు సాగుతుంది. ముందుకు సాగుతున్నప్పుడు నువ్వు వెనక వస్తున్నటువంటి ఆ ప్రయాణాన్ని, భౌతికమైనటువంటి ఈ ప్రయాణాన్ని, వీటన్నిటిని విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టడం దాని గురించి మనకి ఒక కథ తెలియజేశారు. అంతేకాకుండా సాంప్రదాయకులందరూ చెప్పేటువంటి
మీనావతారము, మత్స్యావతారము అని అంటూ ఉంటారు దశావతారాల్లో ఒక అవతారంగా. కానీ అది ఎవరు? అసలు ఏంటి? ఆ మత్స్యావతారం ఏంటి? ఆ మీనావతారం ఏమిటి? ఆ మత్స్యావతారానికి సంబంధించిన ఆత్మే, ప్రథమాత్మే అవతారు. ఈ యుగంలో ఇప్పుడు మనకి మెహర్ బాబాగా వచ్చి అరుదించారు అనేటువంటి ఎంతో గొప్ప, గొప్ప, గొప్ప విషయాన్ని అసలు ఏ అవతార కాలంలో ఇప్పటి వరకు కూడా మనకి ఏమాత్రము తెలియనటువంటి విషయాల్ని అంటే ఉపనిషత్తుల్లో చెప్పుండొచ్చు. అనుభవజ్ఞులు ఆ అనుభవాన్ని పొందుండొచ్చు. పొంది ఉన్నటువంటి వారు వాళ్ళకి వారుగా అనుభవాన్ని పొందారు గానీ, అవి తేడా తెల్లంగా సామాన్య మానవులు కూడా వాటిని తెలుసుకొని, ఆ రకంగా అవగాహన ద్వారా అనుభవం చేసుకోవడానికి, స్వస్వరూప జ్ఞానాన్ని పొందడానికి, గమ్యం చేరుకోవడానికి గాను బాబా ఎంతో చక్కగా తేడా తెల్లం చేస్తూ అనేకమైనటువంటి విషయాల్ని తెలియజేశారు. అందులో దానికి సంబంధించి మనం చెప్పుకోవడానికి ఈరోజు బాబానే చెప్పినటువంటి ఒక కథ చెప్పుకుందాము. ఆ కథ చెప్పుకోవడానికి ముందు ఏంటంటే అది ఇంతకు ముందు కూడా మహాసాగరం ఉంది అని, ఆ మహాసాగరానికి సంబంధించిన మహాసాగరం అలాగే ఉంది. ఉన్నటువంటి మహాసాగరం అది అలాగే ఉంది. నీ ప్రయాణం నువ్వు మొదలు పెట్టుకొని నువ్వు భ్రాంతిలో, ఊహలో ప్రయాణం చేస్తూ చేస్తూ చిట్ట చివరికి ఎప్పుడైతే అన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికక్కడ విడిచిపెట్టబడితేనే తర్వాత దానికి అభివృద్ధి చెందగలుగుతాం. ఆ విడిచిపెట్టడానికి నిన్ను నువ్వు పోగొట్టుకుంటూ నీ ప్రయాణాన్ని ఎలా చేస్తావు అనే దానికి గాను ఒక చిన్న కథ చెప్పారు బాబా. అదేంటంటే శూన్యము సర్వం అనేటువంటి గ్రంథంలో బాబు కల్సూరి గారి ద్వారా చెప్పించారు. ఎందుకంటే బాబాకి నైట్ వాచ్మెన్గా చివరి రోజుల్లో ఉన్నప్పుడు తన రహస్య గ్రంథంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని ఒక 10% విషయాల్ని బాబు కల్సూరి గారికి తెలియజేసిన విధంగా ఆయన ఈ శూన్యము సర్వము అనేటువంటి ఆ 2 గ్రంథాలని రచించడం అనేది తెలియంది. అందులో ఏ చాప్టర్ తీసుకున్నా మన ప్రయాణం మొదలవుతుంది, మన ప్రయాణం ఎండ్ అవుతుంది. ఏ చాప్టర్కి ఆ చాప్టర్ మనం అవగాహన చేసుకొని అనుభవానికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే దీని అందరికీ గాను పొందాలంటే మనం పొందాల్సింది ఏంటంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం లభించాలంటే వెనకటి రోజుల్లో మరి శంకర భగవత్పాదులు వాళ్ళందరూ ఏం చెప్తారు? జిజ్ఞాసి కావాలి అని చెప్తారు. దానికోసం సాధనా చతుష్టయాన్ని ఆచరించాలి అని చెప్తారు. ఏమిటా సాధనా చతుష్టయం అంటే 4. ఒకటి నిత్యానిత్య వస్తు వివేకం కలిగి ఉండాలని, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగం ఉండాలని, సమాధి సంపత్తి కలిగి ఉండాలని, వీటన్నిటికీ తోడు ముముక్షత్వము అనేటువంటిది కూడా ఉండాలి అని చెప్తారు. అయితే మొట్టమొదటిగా వీటన్నిటినీ పక్కన పెడితే మొట్టమొదటిది నిత్యానిత్య వస్తు వివేకం గురించి మనకి బాబా తెలియజేయటం ద్వారా ఈ మన యొక్క హృదయాన్ని మనసుని కూడా రెండిటిని కూడా సమన్వయం చేసుకొని మనం ఏ రకంగా జీవించగలుగుతాము అనేటువంటి విషయాన్ని బాబా మనకి తెలియజేశారు ఎంతో తేడా తెల్లంగా. అయితే మనం ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే నిత్యానిత్య వస్తు వివేకము అనేది. ఇది దేనికి సంబంధించిందంటే ఆత్మకు సంబంధించింది. మామూలుగా ఈ భౌతికమైనటువంటి ఈ శరీరంతో నువ్వు చేసేటువంటి పనులకు సంబంధించింది కాదు అనేది మనం నిశ్చయించుకోవాలి ముందుగా. ఎందుకంటే ఈ నిత్యానిత్య వస్తు వివేకం అనేది భౌతికంగా మనం చూసేటువంటి మిగతా ఆ విషయాల గురించి కాకుండా, ఈ బాహ్యమైనటువంటి ఈ వస్తువుల పట్ల కాకుండా ఆత్మపరంగా మనం దాని గురించి విచారణ చేసినట్లయితే అప్పుడు ఆత్మజ్ఞాని కావాలి అని మనం ప్రయత్నం చేసినట్లయితే నేను అనేటువంటి జ్ఞానం అనే జ్ఞానాన్ని మనం పొందాలి అని అనుకున్నప్పుడు ఇక్కడ నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను, ఈ రకమన్నీ కూడా మనం ఎక్కువగా అనుకుంటూ ఉంటాం ఎక్కువగా. కానీ ఆత్మజ్ఞానం పొందాలి అన్నప్పుడు నేను చూసేది, నేను వినేది, నేను చేసేది, నేను మాట్లాడేది ఇదంతా ఆత్మగా మాట్లాడుతున్నానా అంటే నిత్యానిత్య వివేక జ్ఞానం పొందాలి అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగి ఉండాలి కదా. మరి ఆత్మజ్ఞానాన్ని పొందాలి అన్నప్పుడు నేను చూసేది, నేను వినేది, నేను మాట్లాడేది, నేను చేసేది ఇదంతా ఆత్మగా ఉన్నదా? ఇప్పుడు ఒక వ్యక్తిని చూడంగానే
ఆ వ్యక్తికి సంబంధించినటువంటి ఆ భౌతికమైనటువంటివి ముద్రలే నీ మీద పడతాయి గాని చూసిన వెంటనే అక్కడ అందులో ఉన్నటువంటి ఆత్మని నువ్వు చూడగలుగుతున్నావు. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ఆత్మని. అతను నల్లగా ఉన్నాడా, తెల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, ఇవే చూస్తున్నాం. అతను ఎలా ఉన్నాడు, మంచివాడా, చెడ్డవాడా, అతని గుణాలేంటి, భౌతికమైనటువంటి ఈ విషయాలనే ఎక్కువ చూస్తాం గాని చూసేటప్పుడు ఆత్మగా చూస్తున్నామా? లేదు. ఎందుకంటే అనాత్మగానే చూస్తూ ఉంటాం మనం. కానీ ఎప్పుడైతే ఈ విచారణ చేయటం ద్వారా, అంటే నిత్యానిత్య వస్తు వివేకం యొక్క విచారణ చేయటం ద్వారా అప్పుడు ఏమవుతుంది, ఈ దృష్టి దోషాన్ని తొలగించుకోగలుగుతాం, ఈ వాక్కు దోషాన్ని తొలగించుకోగలుగుతాము. అప్పుడు ఈ శరీరము ప్రాణంతో మనస్సుతో తాదాత్మ్యత చెంది ఉన్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉందో వాటిని ఈ నిత్యానిత్య వస్తు వివేకం యొక్క విచారణ చేయటం ద్వారా వాటిని తొలగించుకోగలుగుతాం. అప్పుడు మనలో ఉన్నటువంటి ఆత్మ జాగృతం అవుతుంది. అప్పుడు ఈ జాగృతమైనటువంటి స్థితిలో ఈ బాహ్యమైనటువంటి వాటి వల్ల అప్పుడు ఇక మనకి ఏ ప్రమాదం ఉండదు. అవన్నీ సాక్షిగా అలా జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఈ దానికోసం గాను ముందు బాహ్యం నుంచే వీటన్నిటినీ సంస్కరించుకుంటూ రావాలి మనం. అంటే ఇది మరి ఒక జన్మలో సాధ్యమయ్యేది కాదు. కానీ మెహర్ బాబా పరంగా మనకి తెలియజేసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాని ద్వారా అనుక్షణము కూడా ఆ నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లయితే, ఆ భావాన్ని మనం పొందగలిగినట్లయితే అప్పుడు ఈ స్వస్వరూప జ్ఞానం అనే దాన్ని మనం పొందడానికి అవకాశం వస్తుంది. అయితే మనం దానికోసం ఏం చేయాలి, మన భావన ఎలా ఉండాలంటే, మన స్వస్వరూపమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ ఒక వ్యక్తిని చూస్తోంది, అప్పుడు ఆ వస్తువు దోషంగా చూడబడుతోందా, అంటే మళ్ళీ ద్వంద్వంగా చూస్తున్నావా, వేర్పాటు భావంతో చూస్తున్నావా, దోషరహితంగా చూస్తున్నావా, అలాగే నువ్వు వింటున్నప్పుడు కూడా ఆత్మగా వింటున్నావా, ఆత్మగా చూస్తున్నావా, అక్కడ కూడా మళ్ళీ మాట్లాడుతున్నప్పుడు కూడా దోషరహితంగానే మాట్లాడుతున్నావా. ఇదంతా మనం వ్యక్తి పరంగా మనం ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా గనక సంస్కరించుకోవడం గనక ప్రారంభిస్తే అప్పుడు ఆత్మజ్ఞానాన్ని పొందడం అనేది సాధ్యమవుతుంది. అనుక్షణం కూడా వీటిని గనక మనం పరిశీలించుకొని ఆ నిత్యానిత్య వస్తు వివేకం బాహ్య వస్తువులను ముందు సంస్కరించుకున్న తర్వాత వినేది, మాట్లాడేది, చూసేది ఇదంతా కూడా ఆత్మపరంగా ఉంటుందా అని అనుక్షణం గనక మనం చూసుకుంటూ ఉన్నట్లయితే, అలా ఎవరికి వాళ్ళే వ్యక్తిపరంగా సంస్కరించుకుంటూ ఉన్నట్లయితే అప్పుడు ఆత్మ జ్ఞానం యొక్క అనుభవాన్ని మనం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానాన్ని పొందడం అంటే మనం ఈ సంసారాన్ని విడిచిపెట్టాల్సిన పని లేదు. ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క జ్ఞానం ఎరుకతో మనం పొందగలుగుతామో అప్పుడు ఈ సంసారం కూడా మనకు ఆత్మగానే కనిపిస్తుంది. ఈ సంసారం ఇలా ఈ భౌతికమైనటువంటి ఈ విషయాలు ఇవన్నీ కూడా అంతా కూడా సర్వం కలివిదం బ్రహ్మ అనేటువంటి అనుభవంతో అంతా భగవంతునిగానే మనం అనుభవించగలుగుతాం అని చెప్తారు. ఎప్పుడు మనం వ్యక్తిపరంగా నేను శరీరాన్ని కాదు, నేను ప్రాణాన్ని కాదు, నేను మనస్సుని కాదు, నేను ఆత్మను అనుకునేటువంటి ప్రత్యేకమైనటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ స్వస్వరూప జ్ఞానానుభవం ఏదైతే ఉందో అది అందరి యొక్క ఆత్మలుగా కూడా చూసినట్లయితే, సర్వ జీవాంతర్గతంలో కూడా చూసినట్లయితే సర్వజీవుల్లో ఉన్నది కూడా ఒకే ఆత్మ. ఆ ఆత్మను మనం సర్వత్రా దర్శించగలగాలి. ఆ సర్వే సర్వత్రా ఎప్పుడైతే మనము ఆత్మని అలా దర్శించగలుగుతామో అది స్వస్వరూప జ్ఞానానుభవానికి దారితీస్తుంది. అయితే దానికోసం ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే జిజ్ఞాసులం కావాలి. నేను ఆత్మనై ఉన్నాను అనేటువంటిది తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానం నాకు కావాలి అని అనుకున్నప్పుడు దానికోసం మనం జిజ్ఞాసులమై ఉండాలి. అక్కడ దానికి గాను మనకి వ్యక్తుల్ని చూస్తున్నప్పుడు ఏ భేదము రాకూడదు. కుటుంబంలో వ్యక్తుల్ని చూస్తున్నా, అలాగే పరాయి వాళ్ళని చూస్తున్నా ఏ భేదము కూడా రాకూడదు.
అక్కడ భేద దృష్టిని తొలగించుకుంటే గనక అక్కడ మనకి ఈ స్వస్వరూప జ్ఞానానికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానం అనేది తారసపడుతుంది. అంటే ద్వంద్వరహితంగా ఉండాలి. ముందు మనకి ద్వంద్వంగానే అంతా కనిపిస్తుంది. కానీ ఆత్మజ్ఞానం పొందాలి అని అనుకున్నప్పుడు ద్వంద్వం ఉండకూడదు. ఆ ద్వంద్వం ఉండకూడదు అనేటువంటి మన నిర్ణయంలో ఏమవుతుందంటే చెడు వస్తున్నప్పటికీ కూడా అది మన చెవులకు వినపడదు. దానికి చెడ్డ మాటలు మనకు వినపడవు. మనం అంత మంచిగానే చూసేటువంటి అవకాశం ఉంటుంది. దాని గురించే బాబా మనకి తెలియజేశారు. ఏంటంటే మహాసాగరం ఎప్పుడూ ఉంటుంది అనేటువంటి కథ ద్వారా. ఎప్పుడైతే ఈ పునర్జన్మల వలయంలో నుంచి మనం బయటపడి ఈ చైతన్య భూమికల్లో ప్రయాణం మొదలు పెడతాము, అంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణం మొదలు పెట్టవలసి వస్తుందో దానికోసంగాను బాబా చెప్పినటువంటి కథ. అంటే బాబా ఈ భూమికలకు సంబంధించినటువంటి ఆంతరిక స్వభావాన్ని తెలియజేస్తారు ఈ కథలో. మహాసాగరం ఎప్పుడూ ఉంటుంది, ఎప్పటి వలనే ఉన్నది అని తెలియజేస్తారు. ఎందుకంటే భూమికానుభవాల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా అవి కూడా ఏంటి, దైవీ భ్రాంతులే. అవి కూడా భ్రాంతులే, అవి కూడా భ్రమే. ఈ భూమికలు, ఈ భూమికానుభవాలు ఇవన్నీ కూడా మిథ్యకు సంబంధించినవే, సత్యానికి సంబంధించినవి కావు, రియాలిటీ కాదు. అవి కూడా దైవీ స్వప్నాలే, దైవీ భ్రాంతులే. దాన్ని తెలియజేసుకోవడం కోసం, ఆ గమ్యం చేరడం కోసం ఈ భూమికానుభవాలు కూడా మిథ్యాన్ని చేయడం కోసం బాబా మనకి చెప్పారు, మిమ్మల్ని ఈ భూమికానుభవాల్ని దాటించడానికి మిమ్మల్ని మెసుగేసి తీసుకువెళ్తాను అని చెప్పారు. అయితే ఈ భూమికానుభవాల ద్వారా మనం ఎరుకతో కనుక ప్రయాణం చేసేటువంటి ఆ అనుభవాన్ని పొందాలి అనుకున్నప్పుడు అప్పుడు తెలియబడుతుంది ఇదంతా కూడా ఈ భూమికానుభవాల్లో తారసపడేటువంటి అన్నీ కూడా ఈ మహిమలు ఇవన్నీ కూడా భ్రాంతే, మిథ్యే, అసత్యమే అనేటువంటిది అప్పుడు తెలియబడుతుంది. అప్పుడే ఏమని తెలియబడుతుంది, ఇంకా ఈ మహాసాగరమే శాశ్వతమైనది, అవిభాజ్యమైనది, అనంతమైనది, ఎప్పుడూ ఉన్నటువంటిది, ఎటర్నల్ స్టేట్ అనేటువంటి అనుభవం అప్పుడు మనకి తెలియబడుతుంది అని చెప్తారు బాబా. దానికోసం ఈ బాబా ఈ కథలు 7 చేపల వృత్తాంతాన్ని చెప్తారు. వీటి గురించి వివరిస్తూ ఇవి ఆంతరిక ప్రయాణంలోని 7 భూమికలకు ఉదాహరణగా చెప్పారు. ఈ మహాసాగరానికి, సాగరంలో ఉండేటువంటి చేపలకి గల పరస్పర సంబంధాన్ని కూడా మనకి ఇక్కడ తెలియజేస్తారు బాబా. అంటే సాగరుడైనటువంటి అవతార పురుషుడైన బాబాకు జిజ్ఞాసి అయినటువంటి వ్యక్తి ఆంతరిక మార్గంలో అనుభవనీయమైనటువంటి భూమికానుభవాలకి పరస్పర సంబంధం ఉంది కాబట్టి బాబా మనకి తెలియజేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే మనం ముందు చెప్పుకున్నాం, మనకి ప్రేమ బీజాలు మన హృదయాల్లో ఆయన వేశారు. మరి ఆ ప్రేమ బీజాలు ఈ భూమికానుభవానికి అవసరమైనటువంటి తపనని ఇస్తాయంట. ఆ ప్రేమ బీజాలు మనకి దేనికి ఉపయోగపడతాయంటే ఈ భూమికాల యొక్క అనుభవానికి అవసరమైనటువంటి తపనని ఇస్తాయి. తద్వారా అప్పటి వరకు మనం పూర్తిగా పెంచుకున్నటువంటి మన చైతన్యం అప్పుడు వికసించటం మొదలు పెడుతుంది. చైతన్యంగా ఉండిపోవడం కాదు, పెరిగినటువంటి పూర్తి చైతన్యం అలా ఉండిపోవడం కాదు, అది వికసించాలి. ఎప్పుడైతే ఈ తపన మనకి పొందబడుతుందో అప్పుడు మన చైతన్యం వికసిస్తుంది. అంతేకాకుండా ఈ చైతన్యం వికసించడం ద్వారా ఒక చైతన్య అనుభవం నుండి మరి ఒక చైతన్య అనుభవానికి అది అనుభవింప చేస్తుంది అన్నమాట. ఈ కథ ఏంటంటే మనందరికీ తెలిసిన విషయమే, మళ్ళీ మళ్ళీ కూడా మరి చెప్పుకుంటూ ఉండాలి. స్వయంగా బాబా తెలియజేసినటువంటి కథ కాబట్టి మహాసాగరం ఉంది, అందులో 7 చేపలు ఉన్నాయి. ఒకటి చిన్న చేప, రెండవది దానికంటే పెద్ద చేప, మూడవది రెండవ దానికన్నా పెద్ద చేప, నాలుగవది మూడవ దానికన్నా పెద్దది, ఇలా ఒకదానికన్నా ఒకటి పెద్ద పెద్ద చేపలుగా ఉన్నాయి. 7వ చేప చాలా పెద్ద చేప. అవి ఎంతో స్నేహంతో ఉంటున్నాయి.
కొంతకాలం అయ్యేసరికి రెండవ చేపకు ఆకలి వేసింది. కొంతకాలం ఓర్చుకుంది. ఆకలిని భరించలేక ఎంత తనతో స్నేహంగా ఉన్నటువంటి ఆ చిన్న చేపను తినేస్తుంది. తర్వాత 7 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు మూడవ చేపకు ఆకలేసింది. అది కూడా ఓర్చుకుంది మొట్టమొదట. ఆ తర్వాత ఇంకా ఆకలి భరించలేక రెండవ చేపను తినేసింది. మళ్ళీ 7 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నాలుగవ చేపకు ఆకలేస్తుంది. అది మూడవ చేపను తినేస్తుంది. మరల 7 సంవత్సరాలకి ఐదవ చేప ఆ నాలుగవ చేపను తినేసింది. ఆ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాలకి ఆరవ చేప ఐదవ చేపను తినేసింది. తర్వాత 7వ చేప ఆరవ చేపను తినేసింది. ఇంకా ఒకటే చేప మిగిలింది. ఒంటరిగా ఒక్కటిగా మిగిలిపోయింది 7వ చేప. ఈ ఒంటరితనం వల్ల దానికి విసుగు కూడా వచ్చేసింది. ఆ తర్వాత మరి ఆరవ చేపని తిన్నప్పటికీ కూడా అది జీర్ణమైపోతుందిగా కొంతకాలానికి. మళ్ళీ దానికి ఆకలి వేయటం మొదలైంది. ఇంకా తినడానికి ఏమీ లేదు. ఓర్చుకున్నంత కాలం ఓర్చుకుంది. ఇంకా మరి ఏం చేయాలి? ఇక గత్యంతరం లేక అది చేసిన పని ఏంటంటే తనను తనే తినేసింది. ఎప్పుడైతే తనను తనే తినేసిందో ఇంకక్కడ మిగిలిందేమిటి? మహాసాగరమే. మహాసాగరంగా మిగిలిపోయింది. దీని కథలో మనకి బాబా ఏం అర్థం చేసుకోవాలని చెప్తున్నారంటే, మనకి బాబా అనుగ్రహించినటువంటి ఆ ప్రేమ బీజాలు మనం జారిపోకుండా జాగ్రత్తగా భద్రపరుచుకొని ఆయన ఎడల ప్రేమను పెంపొందింపజేసుకోవడం ద్వారా ఈ బీజాలు మనలో నిక్షిప్తమై నిద్రాణమై, ఎందుకంటే అనాదిగా మీ హృదయాల్లో నేను నిద్రిస్తున్నాను అని చెప్తారు కదా బాబా. ఆ నిద్రాణమై ఉన్నటువంటి ఆ చైతన్యానికి జాగృతిని ఇస్తుంది. ఆ ఆకలి ఎటువంటి ఏంటి? అదే తపన, అదే తృష్ణ. ఆ తపన తృష్ణ ఆకలిని కలిగిస్తుంది. ఈ తపన ఆ కింద భూమికల్లో, ఆ కింద భూమికలకు సంబంధించినటువంటి అనుభవాల్ని తినేస్తుంది. అంటే ఈ చైతన్య భూమికల్లో ఎక్కడికక్కడ అక్కడ తారసపడేటువంటి వాటి ద్వారా అక్కడే ఉండిపోకుండా ముందుకి నడవడం కోసం వాటిని లేకుండా చేసేస్తుంది అనమాట ఈ తాహత. ఈ విధంగా బాబా అనుగ్రహించినటువంటి ఆ ప్రేమ బీజము ఒక్కొక్క చైతన్య భూమికను అవసరం ఉన్నంత సేపు అది ఉపయోగపడుతుంది, లేనప్పుడు అది లేకుండా చేసేస్తుంది. ఈ విధంగా మనకు తెలియకుండానే బాబా యొక్క దివ్యానుగ్రహానికి మనం ఎప్పుడైతే పాత్రులయ్యి ఆయన యొక్క ఆ గడప దగ్గర, ఆ గుమ్మం దగ్గర మనం నిలబడతామో, ఏదో ఆ తక్షణం ఆయన మంచి ముహూర్తం చూసుకుంటారు, మనల్ని చక్కగా గడప దాటించేస్తారు ఆయన. ఎప్పుడు ఆ ప్రేమని గనక మనం పొందగలిగినప్పుడు కరుణ ద్వారా. అప్పుడు బాబా అంటారు కదా, నువ్వు నేను ఒక్కటే అనేటువంటి ఆ అనుభవాన్ని మనకు అక్కడ అనుగ్రహిస్తారనమాట బాబా. ఇది మన యొక్క జీవిత నాటకం. ఇది మన యొక్క ఆధ్యాత్మిక మార్గం. ఈ కథలో ఇంకా వివరిస్తూ బాబా అంటారు, ఎరుకలేని మహాసాగరంలో ఉన్నటువంటి అనేక చేపలతో కూడినటువంటి ఆ స్థితి ఈశ్వర స్థితి అంటారు. ఎప్పుడైతే 7వ చేప ఇంకా ఏమీ లేని కారణం చేత తనను తాను తిని ఆ సాగరమే అయిపోయిందో, అది ఎరుక కలిగిన ఆ సాగరం ఏంటంటే అది పరమాత్మగా చెప్పబడుతుంది. ఇంకా అక్కడ చేప లేదు, నేను అనేటువంటి వ్యక్తిత్వం లేదు, అహం అనేది లేదు. అక్కడ మనకి చైతన్య భూమికల్లో 6వ చైతన్య భూమికల్లో తెలియజేస్తారు, అక్కడ నేను చూస్తున్నాను, భగవంతుడు చూడబడుతున్నాడు, సర్వే సర్వత్రా నేను చూసేది భగవంతుడనే అనేది ఉంటుంది. ఇక 7వ చైతన్య భూమికలో ఏముంటుంది? నేనే మిగిలి ఉన్నాను, ఇంకా తను తప్ప ప్రపంచం లేదు, ప్రపంచానుభవం లేదు, తనకి శరీరం లేదు, శరీరానుభవం లేదు, కేవలం అహమస్మి. ఇక్కడ 7వ చాపిది. ఆ ఒంటరితనం నుండి అక్కడ కూడా బాబా అంకురింపజేసినటువంటి ఆ ప్రేమ బీజం, దాన్ని వేదాంత పరంగా చెప్తారంటే ప్రజ్ఞారూపమై అహమస్మి అనేటువంటి స్థితి నుండి అహం బ్రహ్మాస్మి అనేటువంటి అనుభవం లభించేటట్లు చేస్తుంది. నేను బ్రహ్మమునై ఉన్నాను. ఆ విధంగా ప్రయాణం పూర్తయిపోతుంది అనమాట. దీన్నే వేదాంతులు ఏమని తెలియజేస్తారంటే
అక్కడ గురువు భగవద్ రూపంగా ప్రజ్ఞారూపంలో జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. ఇదే జ్ఞానానుభవం. అక్కడ ఈశ్వరుడు దక్షిణామూర్తిగా వచ్చి ఈ సాంప్రదాయకులు ఏమని చెప్తారంటే ఈ బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనత్ కుమారులకి అనుగ్రహించాడు అని వ్యక్తం చేస్తారు అనుభవజ్ఞులు కొంతమంది. అయితే ఇక్కడ మనకి బాబా ఏం తెలియజేస్తున్నారు? ఎవరు బ్రహ్మ మానస పుత్రులు అంటే మనమంతా కూడా బ్రహ్మ మానస పుత్రులమే. ఏంటి ఇదంతా? మరి జరుగుతున్నటువంటి ఈ సృష్టి ఇదంతా ఏంటి? ఆయన యొక్క ఇమాజినేషనే కదా, ఊహే కదా, ఆయన ఊహలో వ్యక్తమైనటువంటి వారమే కదా మనమంతా కూడా. ఏ రకంగా మనకి స్వప్నంలో కనిపించేటువంటి సమస్తం కూడా మనస్సు కంటే అన్యం ఎలా కారో చరాచరములైనటువంటి ఈ సమస్త సృష్టి ఆ పరమాత్మ యొక్క భగవంతుని యొక్క ఊహలో ఇమాజినేషన్లో భాగాలే, ఆయన యొక్క మానస పుత్రులే అని తెలియజేస్తూ ఇక్కడ ఈశ్వరుడు ఎవరంటే ఎరుకలేని తనను తాను తెలియని స్థితిలోని భగవంతుడు. దాన్ని మనకి మళ్ళీ 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లోకి తీసుకెళ్ళి పరాత్పర పరబ్రహ్మ స్థితిగా చెప్తున్నారు. ఆ ఈశ్వరుడు ఇక్కడ నెక్స్ట్ స్టేజ్లో ఎరుకతో వ్యక్తమవుతున్నాడు. అంటే అవతరించాడు, దక్షిణామూర్తి అయి వచ్చారు, మౌన ముద్రను ధరించాడు అని అనుభవజ్ఞులు చెప్తున్నారు. అంటే మౌనాన్ని ఆలంబనగా తీసుకున్నారు ఆ దక్షిణామూర్తే మన మెహర్ బాబా, ఈ యోగావతారుడైనటువంటి మన మెహర్ ప్రభువు. ఈ కథ ద్వారా అవతార పురుషుని గురించి కూడా మనకి వివరిస్తున్నారు ఇక్కడ బాబా. ఎట్లా అంటే ఏ ఆఖరి చేప అయితే తనను తాను తినేసిందో, ఈ కథలో చాలా విధాలుగా మన ప్రయాణానికి అర్థం ఉంది, భగవంతుడి యొక్క ప్రథమాత్మ ప్రయాణము కనిపిస్తుంది. 10 స్టేట్స్ ఆఫ్ గాడ్లో గాడ్ స్పీక్స్లో చెప్పినటువంటి విషయం కూడా అన్నిటికీ రిలేటెడ్గా ఉంటుందన్నమాట ఈ కథ. అందుకే ఇంతగా వివరిస్తున్నారు దీన్ని. అది ప్రథమ చేప. ఏ ఆఖరి చేప అయితే తనను తాను తినేసిందో, అదృశ్యమైపోయిందో, అదే మహాసాగరమే అయిపోయిందో అదే ప్రథమ చేప. అంటే ప్రథమ చేప అంటే 7 చేపల్లో మొట్టమొదటి చేప ఉంది, అది కాదు. ఏ ఆఖరి చేప అయితే తనను తాను తినేసిందో, అదృశ్యమైపోయిందో, మహాసాగరం అయిపోయిందో అదే ప్రథమ చేప. అంటే ఎవరి సహాయం లేకుండా ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి ఏ ప్రథమాత్మ ఉన్నదో ఆ ప్రథమాత్మే తిరిగి మరల చేపగా వచ్చింది మహాసాగరంలోనికి. పరమాత్మ వ్యక్తమయ్యాడు అనమాట, అదే ప్రథమ చేపగా. ఈ ప్రథమ చేప మళ్ళా సాగరంలోకి వచ్చేటప్పటికి ఏమీ వినూత్నంగా లేదు, అంటే చేపగానే ఉంది. అందుకే అవతార పురుషుడు మళ్ళీ మళ్ళీ మానవ రూపంలోనే వస్తూ ఉండడం అనేది జరుగుతోందన్నమాట. ఆ విధంగా మనం భగవంతుణ్ణి మానవ రూపంలోనే దర్శనం చేసుకోగలుగుతున్నాం ఆయన మళ్ళీ మళ్ళీ రావటం ద్వారా. ఆయన యొక్క ఈ యావత్ సృష్టి మీద ఉన్నటువంటి అవ్యాజమైనటువంటి కరుణ ద్వారా. ఇందాక మనకి ఆనంద్ కుమార్ గారు పాడారు ఆయన యొక్క కరుణ గురించి. ఆ అవ్యాజమైనటువంటి కరుణ ద్వారా ఆయన మళ్ళీ మళ్ళీ మన కోసం మన ఈ మానవ రూపంలో ధరించి వస్తూ ఉండడం అనేది జరుగుతోంది. ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ ప్రథమ చేప ఏదైతే ఉందో అది చేపగానే వచ్చినప్పటికీ నేను మహాసాగరమున అనేటువంటి అనుభవంతో వచ్చినటువంటి చేప కదా, అంతే తప్ప అన్ని చేపల్లో ఒక చేప కాదది. మహాసాగరమై అంటే మహాసాగరమే చేపగా వ్యక్తమైంది. అంటే భగవంతుడే మానవుడిగా వ్యక్తమయ్యాడు, అవతరించాడు. అది సాగరంలో చేపగా వ్యక్తమైనప్పటికీ, అది చేపయే అయినప్పటికీ అది మహాసాగరమే, భగవంతుడే. అవతార్ అంటే భగవంతుడే సత్యము. అంటే చేపగా ఉన్నటువంటిది మాత్రం అశాశ్వతమైన, సాగరంగా ఉన్నటువంటిది శాశ్వతం. అయితే ఆ ప్రథమ చేప ఎప్పుడైతే ఈ సృష్టిలోకి వచ్చిందో ఆ వచ్చిన చేపను సర్వవ్యాపకమైనటువంటి మత్స్య అవతారము అన్నారు. మనకి సాంప్రదాయకులు చెప్తారు కదా మత్స్యావతారము, మీనావతారం అని దశావతారాల్లో. దాన్ని బాబా ఏం చెప్పారు ఇక్కడ స్వయంగా అంటే మత్స్య విష్ణు అవతార్, సర్వవ్యాపకమైనటువంటి మత్స్య అవతారము. ఆ చేప మహాసాగరమే. అవతార్ మెహర్ బాబా ఈజ్ దట్ ఓషియానిక్ ఫిష్ మ్యాన్. అవతార్ మెహర్ బాబాయే
ఆ మహాసాగరుడైనటువంటి చేప మానవుడట ఆ మత్స్యావతారమే. ఈ రకంగా మనకి సాంప్రదాయకుల యొక్క భావనని కూడా ఎంతో చక్కగా సమన్వయపరిచి మనకి ఏ విధమైనటువంటి మళ్ళీ మీమాంసలు లేకుండా ఎంతో చక్కగా తెలియజేశారనమాట బాబా. కాబట్టి మన ప్రేమ బీజాలు మనలో వేసినటువంటి మన హృదయాల్లో వేసినటువంటి ఆ ప్రేమ బీజాల ద్వారా మనమంతా కూడా ఆ నిజ గమ్యాన్ని చేరుకోవడానికి, ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్, ద గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్ని చేరుకోవడానికి గాను ఈ రకంగా మనకి అనేక విధాలుగా అనేక రీతులుగా మళ్ళీ 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 ఆ స్వస్వరూప జ్ఞానాన్ని గురించే మనకి ఎంతో వివరంగా చక్కగా తెలియజేస్తున్నారు. దానికి గాను మనం ఆ నిత్యానిత్య వస్తు వివేక జ్ఞానాన్ని ఆత్మపరంగా కలిగి ఉండాలి. తద్వారా అందరినీ ప్రేమించేటువంటి భావన కలిగి ఉండాలి. వాటిని ఆచరణలో పెట్టుకోవడం ద్వారా మన గమ్యాన్ని మనం చేరుకునేటువంటి అవకాశాన్ని కూడా మనం కలిగి ఉంటాము అనేది మనకి వీటన్నిటినీ తెలుసుకోవడం ద్వారా మనకి అర్థమవుతోంది. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా మణి. చాలా చక్కగా మంచి విషయాలు తెలియజేశారు. అజ్ఞానంలో ఉండే మనిషి జ్ఞాన రూపంగా ఎలా తీసుకురావాలని బాబావారు చాలా చక్కగా వివరించిండేది మాకు చాలా చక్కగా విపులంగా వివరించారు. అలాగే 7 చేపల కథ చెప్తూ ఆ మహాసాగరమే ఆ భగవంతుడు మానవ రూపంలో వచ్చాడని చాలా చక్కగా స్వస్వరూప జ్ఞానాన్ని కూడా అలానే పొందుతారని చెప్పి చాలా చక్కగా అన్ని విషయాలు వివరింపచేశారు. అందరితో ప్రేమగా ఉంటూ వివేకంతో మెలుగుతూ ఆ భగవంతుడిని చేరే మార్గాల్లో ప్రేమ మార్గమే చాలా గొప్పదిని చాలా చక్కగా అన్ని విషయాలు వివరించారక్క. మీకు హృదయపూర్వక జయబాబా తెలియజేసుకుంటున్నాము. జయబాబా అక్క. ఇప్పుడు మరి మనం సంకీర్తనలోకి వెళ్దాము. సంకీర్తనలో విజయలక్ష్మి గారు, హైదరాబాద్